హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇల్లంతా క్లీన్ చేసినా కానీ ఈ బెడ్రూమ్ మాత్రం వదిలేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ నాకన్నా లేట్గా లెగుస్తాడు కాబట్టి కొంచెం తను డిస్టర్బ్ చేయడం ఎందుకని అసలు ఆ రూమ్ లోకి వెళ్ళను నేను తను లేచే వరకు. బయటికి వెళ్దామని రెడీ అయ్యాము. ఇంకా బెడ్షీట్స్ అవి మడతేసి లేవు కదా అని ఒకేసారి అలా మడతేసి లోపల పెట్టేసి వెళ్దాంలే, మళ్ళీ తిరిగి వచ్చేసరికి బాగోదు కదా అని ఇంకా మడతేసాను. బ్రేక్ఫాస్ట్ కోసం అని వాటర్ మిలన్ తిందాంలే అని ఫ్రిడ్జ్ లో ఓపెన్ చేసి దాన్ని బయటకి తీస్తుంటే గవక్కని స్లిప్ అయి కింద పడిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. అసలు ఎప్పుడు ఇలా అవ్వలేదు, ఫస్ట్ టైం. నేను చాలా జాగ్రత్తగా తీస్తాను ఇలా వాటర్ మిలన్ ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు మాత్రం. ఈ రోజు ఎందుకు అనుకోకుండా కింద పడిపోయింది. ఇద్దరి కోసమని కట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ లోకి ఏమీ లేకపోయినా కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే గవక్కని తినేస్తాము, లేదంటే ఇంకా లంచ్ నేను ఎర్లీగానే వండేస్తాను బ్రేక్ఫాస్ట్ తినని టైంలో. ఈ ఎండాకాలంలో ఫస్ట్ మ్యాంగోస్ తెచ్చుకున్నాము, కానీ మా హస్బెండ్ ఎక్కువ తినడు. నాకు చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే, కాకపోతే ఎందుకో కొంచెం పులుపు ఉంది, టేస్ట్ బాగుంది. అందుకే నేను ఇంకా దాన్ని పక్కన పెట్టేసి నేను కూడా వాటర్ మిలన్ తినేస్తున్నాను. మామూలుగా మ్యాంగోస్ ఉంటే ఇంకా అసలు ఏ ఫ్రూట్ టచ్ చేయను నేను. ఎప్పుడైనా కానీ ఇలాగ ఫ్రూట్స్ ఏమన్నా తింటుంటే ఇద్దరికి ఒకటే ప్లేట్లో పెట్టేస్తాను, మళ్ళీ 2 ప్లేట్స్ ఎందుకులే అని. ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమైనా కానీ షింకులు ఎక్కువ అంట్లు ఉంటాయి ఒక్కోసారి. మా హస్బెండ్ ఫస్ట్ నేను తినేస్తాను ప్రశాంతంగా తింటున్నాడు. అలా ఇద్దరికి ఒకటే ప్లేట్లు వేస్తే తనకు ఒక్కోసారి నచ్చదు. నా పాటికి నేను హ్యాపీగా కూర్చొని తింటాను ఇంకా తినేస్తున్న డైనింగ్ టేబుల్ మీద. నాకేమో పుచ్చకాయ అంతగా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించలేదు, అందుకే నేను అలా అంటే మా హస్బెండ్ తినడానికి ఆకలి ఫుల్గా ఉంది, ఏది ఉంటే అది తినాలి అన్నట్టు ఇంకా నవ్వుతున్నాడు. బయటకు వెళ్ళే ముందు అన్ని ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని వెళ్తాం. మళ్ళీ ఫ్యాన్స్ అన్ని ఆన్ చేసి వెళ్తే సింపగా పడుకునేది బెడ్రూమ్ లోనే. మేము బయటకు వెళ్ళంగానే మళ్ళీ అన్ని ఫ్యాన్స్ ఎందుకులేని అన్ని ఆఫ్ చేసి వస్తాము. చూడటానికి ఏమో ఎండ అంత ఎక్కువ ఏం లేదు, అందుకే బయటకు వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అయ్యాము. ఫిషెస్ ఏమైనా తెచ్చుకుందాము, చేపల పులుసు తినాలనిపిస్తుందని ఇంకా స్టార్ట్ అయ్యాము. నేను ఇక్కడ డ్రెస్ గురించి ఏదో టాపిక్ నడుస్తుంది, మా హస్బెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తానికి ఏదైనా కొత్త డ్రెస్ తీసుకుంటానుకో ఏదో డిస్కషన్ జరుగుతుంది. నాకు ఏదైనా కావాలి అంటే ముందుగానే ఎప్పుడు నుండో ఇంకా విసిగిస్తూ ఉంటా మా హస్బెండ్ ని, అలా కావాలి ఇలా కావాలి, లేదంటే అది తీసుకుంటే నాకు ఇలా యూజ్ ఉంటుంది అలా యూజ్ ఉంటుంది అని చెప్పి ఇంకా నేను చెప్పే మాటలకి మా హస్బెండ్ ఎలా అయినా సరే కరిగిపోయి నాకు ఇప్పియాల్సిందే. సగం దూరం వెళ్ళి మరీ వెనక్కి వచ్చాం, పెట్రోల్ అయిపోయింది కన్ఫర్మ్ గా మధ్యలో అని. అలా ఉంటుంది, మేము బయటకి ఎక్కడికైనా వెళ్తే అలా వెళ్ళిపోతూనే ఉంటాము. మొత్తానికి అయితే బీచ్ కి అయితే వచ్చేసాము. అసలు మెయిన్ వచ్చింది ఫిషెస్ ఏమన్నా దొరికితే తీసుకెళ్దామని. ఎప్పుడు నుండో క్రేవింగ్స్ వస్తుంది, చేపల పులుసు పెట్టుకొని తినాలి మట్టి కుండలో అని. కావాల్సినవి అయితే దొరకలేదు, ఇంకా ఎలాగో వచ్చాం కదా అని ఇంకా కాసేపు అంతే అటు ఇటు తిరుగుతూ టైం స్పెండ్ చేసాము. అక్కడక్కడ ఏమైనా బెంచెస్ అలాంటివి ఉంటే బాగుండేది అనిపించింది కూర్చోడానికి కాసేపు అయినా. సమ్మర్ హాలిడేస్ కదా, చాలా మంది వస్తున్నారు బీచ్ కి, వేరే వేరే ఊర్ల నుండి కన్ఫామ్ గా చీరాలు వస్తారు. మెయిన్ ఎంతైనా పక్కనే ఉంటది బీచ్, అక్కడ ఉన్న వాళ్ళకి అంత వాల్యూ తెలియదు అంటారు కదా, అందుకే వేరే వేరే ఊర్ల నుండి వచ్చే వాళ్ళు మెయిన్ ఇంకా బీచ్ లో మునగటానికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వర్షం ఎఫెక్ట్ అనుకుంటా, ఎండ అసలు మామూలుగా లేదు. నాకెందుకో నీరసం స్టార్ట్ అయింది, నాకే అనుకుంటే మా హస్బెండ్ కూడా అంతే ఉంది అంటున్నాడు. లాస్ట్ ఇయర్ అనుకుంటే దానికి మించి ఉన్నాయి, ఈ సమ్మర్ మాత్రము మామూలుగా లేవు ఎండలు. నాకు మాత్రం బీచ్ లో మునగటానికి భయమైనా గానీ అక్కడ మునుగుతూ ఉండే వాళ్ళని చూస్తూ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నాకు అలా చూడటం ఇష్టము. ఎండకి ఐస్ క్రీమ్ ఏమన్నా తినొచ్చు కదా అంటున్నా కానీ నాకు అసలు ఎందుకో తినాలనిపించలేదు. ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టుంది. చేపలు లేవనేసరికి నాకున్న మూడు కూడా పోయింది. ఎందుకంటే నాకు ఎప్పుడు నుండో అనిపిస్తుంది నా దగ్గర ఉన్న మట్టి పాత్రలో ఫిష్ పులుసు పెట్టాలి అని. ఈ రోజు కూడా అవ్వదని తెలిసేసరికి ఇంకా నేను డల్ అయిపోయాను. నాకెందుకో మా హస్బెండ్ కి బాగా అలా వండి పెడదాం అనిపించింది. ఫిషెస్ ఎక్కువ తినం మేము, నార్మల్ గా రేర్ ఎప్పుడైనా తెచ్చుకోవాలన్నా గానీ. ఇంతకీ సమ్మర్ ట్రిప్స్ కి ఎక్కడికైనా వెళ్ళారా? మన వీడియోస్ చూసే వాళ్ళలో ఎక్కడైనా మంచి యూనిక్ ప్లేసెస్ కి వెళ్ళుంటే నాకు కామెంట్
కామెంట్స్లో చెప్పండి. నాకు ఇంట్రెస్ట్ ఏమైనా కొత్త ప్లేసెస్ తెలుసుకోవాలంటే. మేము ఎక్కడికైనా వెళ్దామన్నా కానీ మా సింబాగాడి దెబ్బకి అసలు మేము ఎక్కడికి వెళ్ళలేము కూడా. అసలు వీడు వచ్చినప్పుడు ఫుల్ బ్లాక్ అయిపోయాం మేము. ఏదైనా కానీ మన మంచికే అంటారు కదా, అందుకే మేము అసలు అంతగా పట్టించుకోము కూడా. ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా కానీ లైట్ తీసుకుంటూ ఉంటాము. అసలు ఈ రోజు స్కై లైన్ అయితే ఏముందో ఒక పెయింట్ వేసినట్టుంది. నాకు అక్కడ నుంచి నంతసేపు అంతా చూస్తూ ఉన్నాను. ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేశారా? ఇలా చేస్తూ ఉంటే భలే సాటిస్ఫైయింగ్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది ఇన్స్టాలో అలా మెసేజ్ పెడుతూ ఉంటారు బీచ్ గురించి, అక్కడ చుట్టుపక్కల ఎక్కడ స్టే చేయడానికి ఏమన్నా ఉంటాయా మంచి రిసార్ట్స్ అని చెప్పి. చాలానే రిసార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్త కొత్తగా కట్టినవి చీరాల్లో. ప్లస్ పాయింట్ ఏంటంటే చీరాలకు వస్తే మీకు ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. మెయిన్ ఆడవాళ్ళకి శారీస్ ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్ లో దొరుకుతాయి. షాపింగ్ అయిపోయాక మంచిగా ఫుడ్ తినడానికి మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎంజాయ్మెంట్ కి ఇంకా డైరెక్ట్ గా వచ్చి ఇలా బీచ్ దగ్గర రిసార్ట్స్ చాలానే ఉన్నాయి. మంచిగా గూగుల్లో సెర్చ్ చేస్తే రివ్యూస్ ఇచ్చి బాగా చూసుకొని వెళ్ళి స్టే చేయవచ్చు. మీకు అసలు దేనికి ప్రాబ్లం ఉండదు. ఇంకా మీ ఓన్ వెహికల్ ఉందంటే ఇంకా దానికి మించింది ఏమి ఉండదు. అటు ఇటు తిరుగుతూనే ఉండొచ్చు. కాసేపు షాపింగ్ చేసుకొని మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిని ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా బీచ్ కి వచ్చి ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉండొచ్చు హ్యాపీగా. బీచ్ నుండి ఇంక ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఒకసారి టోటోగాడు ఆడుతున్నాడా లేదంటే పడుకొని ఉన్నాడా అని చెప్పి చూడటానికి వెళ్ళాం. వాడు మెలుకుతో ఉంటే ఇంకా తీసుకొని వెళ్తాము. పడుకొని ఉన్నాడంటే మాత్రం ఇంకా డిస్టర్బ్ చేయము. మా చెల్లి ఇంకా స్నానం చేయించి రెడీ చేసి ఉంచుతా అనింది. ఇంక ఈ లోపు బేకరీకి వెళ్ళాము ఏమన్నా తిందామని. బీచ్కి వెళ్ళే ముందు వాటర్ మిలన్ తిన్నా కానీ ఎందుకు ఫుల్ ఆకలేసేసింది వచ్చేసరికి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా కోట్స్ చూస్తూ ఉంటాను ఇక్కడ అని చెప్పి, ఇక్కడే రాస్తారు షాప్ దగ్గర. నిజంగా చెప్తున్నాను అస్సలు నాకు ఎనర్జీయే లేదు. కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ వచ్చేలాగా ఉంది. ఏదో అయిపోయింది అసలు మొత్తానికి. వాడిని ఇంక ఎత్తుకోలేక అలా లిఫ్ట్ లో నుంచోబెట్టాను. డోర్ తీయగానే గబగబా వచ్చి ఏసీ ఆన్ చేసుకుని ఇంకా అలా కింద కూర్చొని ఫస్ట్ జ్యూస్ తాగాలని చెప్పి ఇంక ఇలా ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకున్నాను. మా హస్బెండ్ కూడా ఫుల్ ఇంక అసలు నన్ను కదిలి వద్దు కాసేపు నేను పడుకుంటా అన్నాడు. చాలా రోజులు అయిపోయినట్టుంది అలా ఎండలో తిరిగి, అందుకే సడన్ గా వెళ్ళేసరికి బాగా దెబ్బ కొట్టేసినట్టుంది. కొంచెం ఆరెంజ్ జ్యూస్ తాగాక ఇంకిద్దరం సెట్ అయ్యాము. ఇంకప్పుడు ప్రశాంతంగా ఉంది మాకు. వాళ్ళ పెద్దనాన్న టోటో కోసం అని చెప్పి క్రికెట్ బాల్ తీసుకొని వచ్చాడు. టోటో గాడి ఫస్ట్ క్రికెట్ బాల్ ఏదైనా కొత్త చూస్తే చాలు గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా వాడిదనేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. బాల్ తీసుకొని ఇంకా అటు ఇటు చూస్తూ ఉన్నాడు ఏంటి కొత్తగా ఉంది అని. వీడు కొంచెం అటు ఇటు ఆడుకుంటా ఉంటే మాత్రం ఒక ఏజ్ కి క్రికెట్ ఫుల్ ఎడిక్ట్ అయిపోతారు కదా అబ్బాయిలు. వాడిని ఇంకా పట్టుకోలేక మేము పని అయిపోయిద్దేమో. తీసుకొచ్చిందేమో టోటో గాడి కోసం, తీసుకుందేమో సింబాగాడు. వాడికేమో ఖాళీ డబ్బా ఇచ్చాడు. పాపం వీడికేం తెలిసి ఇంకా దాంతోనే సాటిస్ఫై అయిపోయాడు. వాడికి షాట్ వేయాలి అంటే అసలు నన్ను ఒక ఆట ఆడుకుంటాడు, ఒక దగ్గర ఉండడు, కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంక అందుకే వాళ్ళ పెద్దనానికి వాళ్ళ పెద్దనాన్ని అనుకోండి జాగ్రత్తగా నీట్గా వేస్తూ ఉంటాడు. వాడిని అటు ఇటు డైవర్ట్ చేస్తా. సైలెంట్ గా బుద్ధిమంతుడిలాగా ఉన్నాడు. నా దగ్గర అయితే మాత్రం అస్సలు అలా ఉండడు. గట్టిగా పట్టేసుకొని కూర్చున్నాడు. దానికి ముందు ఏమైందంటే వీడి మంచం మీద అటు ఇటు దొల్లుతా ఎడ్జెస్ లో కూర్చుంటాడు. వెళ్ళి ఇంకా గబగబా పట్టుకుందామని వాళ్ళ పెద్దని పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడ్డాడు. వీడేంటంటే బెడ్ మీద కూర్చొని ఈజీగా వెనక్కి పడిపోతా ఉంటాడు. బెడ్ ఉంది కదా అన్న దాంతో. ఇంకా ఎడ్జెస్ లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు గవక్కని ఇట్లా వెనక్కి పడిపోతాడేమో అని చెప్పి గమనిస్తూ ఉండాలి. ఇంకా బెడ్ మీద అటు ఇటు తిరుగుతా పల్టీలు కొడతాను ట్రై చేస్తున్నాడు. ఈ మధ్య ఎప్పుడు పల్టీ కొడతాడో చూడాలి. తల కిందకి పెట్టి లెగుద్దామని ట్రై చేస్తాడు కానీ అవ్వట్లేదు. సింబాగాడేమో ఆఫ్టర్నూన్ పడుకునే టైం. ఇంకా వాడి పాటికి వాడు పడుకున్నాడు. నాకు ఎందుకులే మీతో, మీరు అల్లరి చేసుకోండి ఏమైనా చేసుకోండి అని ఎంత పిలిచినా కానీ రాడు. ఇంకా వాడి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు టోటోగాడి దగ్గర కూడా ఆడుకోవడానికి. ఈ మధ్య కొన్ని కొత్త కొత్త చేసే పనులు ఇంకొకటి ఏంటంటే మేము ఇంటికి వెళ్తాం కదా తీసుకురావటానికి, కానీ మేము ఏదో ఒక పని మీద వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాంలే అని వదిలేసి వస్తాము. అప్పుడు ఏం చేస్తాడంటే బయటకు వచ్చి నుంచొని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. మళ్ళీ అదేమి నిజం ఏడుపు కాదు. ఎప్పుడైనా గబక్కన అబ్బా ఏడుస్తున్నాడులే పాపం అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తే వెంటనే నవ్వేస్తా ఉంటాడు మమ్మల్ని చూసి. వాడు యాక్టింగ్ అలా ఉంటది. ఇంటికి నేను ఒక్కదాన్నే వెళ్ళినా గానీ వెయిట్ చేస్తున్నాడా లేదా వాళ్ళ పెద్దనాన్న అని చెప్పి బయటకు వచ్చి మరీ చెక్ చేస్తా ఉంటాడు బండి ఉందా లేదా అని. వాళ్ళ పెద్దనాన్న ఉంటే మాత్రం వాళ్ళ పెద్దనాన్ని పిలుచుకుంటుంటాడు నుంచొని. ఏం గారాబం చేస్తున్నాడు చూసారా వాళ్ళ పెద్దనాన్న దగ్గర. అటు ఇటు నలిపించుకుంటూనే ఉంటాడు గానీ వాడికి మాత్రం విసుకురాదు. ఇంకా నేనేమో అన్నం తినిపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నా. నేను ఒక ముద్ద తినిపిస్తున్నట్టు చేసి మళ్ళీ వాడు పెడతాడా లేదా నోరు తెరుస్తుంటే వాడు కూడా తినిపిస్తున్నాడు. చాలాసేపు ఆడాడు ఇలాగా. ఇప్పుడు
చిన్నప్పటి నుండే కదా అన్ని గమనిస్తూ ఉంటారు. మనం ఏది చేస్తే రివర్స్లో వాళ్ళు కూడా అదే చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను కూడా అందుకే కొన్ని ఇలా అలవాటు చేస్తున్నాను. నిద్రకు వచ్చేటప్పుడు ఇలా చేస్తాడు, వచ్చి పైన పడుకోవటానికి అని. ఇంకా వాళ్ళ పెద్దనాన్న ఆపుతున్నాడు, ఎందుకంటే వాడు ఇంకా అన్నం కూడా తినలేదు. ఇంకా కూర్చోబెట్టి ఆడిపిస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ పెద్దనానికి వాడు పడుకుంటే అసలు నచ్చదు. ఉండేదే కాసేపు కదా వాడు ఆఫ్టర్నూన్ టైంలోనే అని వాడు పడుకుంటుంటే, వాడు వచ్చేది మధ్యాహ్నం టైంలో, దానికి తోడు ఇంకా పడుకోవడమే సరిపోయింది సగం టైం. ఒక్కొక్కసారి నేను చూడట్లేదని చెప్పి లేపటానికి ట్రై చేస్తూ ఉంటాడు మా హస్బెండ్ ఏమో వాడిని. నేనేమో తిడతా ఉంటే, ఎందుకు పడుకున్న వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటావని. నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగాను, పిల్లలకి ఎక్సర్సైజ్ ఎలా చేపిస్తారో నీకు తెలుసా అంటే ఇంకా చూపిస్తున్నాడు. ఇలా చేపిస్తారు, మాకు తెలుసులే, మా నాన్నమ్మ చేసేది చిన్నప్పుడు నేను చూసా అని చెప్పి. సింబాగాడు వచ్చి పక్కన కూర్చొని మరి వాళ్ళ తమ్ముడిని చూసుకుంటున్నాడు. వాళ్ళ డాడీ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడా లేదా అని సీరియస్ గా గమనిస్తున్నాడు, చూసారా. ఇంకా తర్వాత వాడు ఆడుకోవాలంటే ఇప్పుడు ఆయనతో, అందుకే వాడిని కావాలని పిలుస్తున్నాడు. ఎంత భయపడ్డానో నేనైతే సింబాగాడు అసలు వీడికి అలవాటు అవుతాడా లేదా అని. ఇప్పుడు వాడు పక్కన కూర్చొని వీడు చేసే అల్లరి, వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఒక్కోసారి మనకన్నా ఎక్కువ డాగ్స్ కి బాగా తెలివి ఉంటదని చెప్తారు కదా, మాతో ఎంత రఫ్ గా ఆడుకుంటాడు సింబాగాడు. ఒక్కొక్కసారి పైకి ఎగిరి మమ్మల్ని కొరుకుతా, వీడిని మాత్రం చాలా సున్నితంగా డీల్ చేస్తున్నాడు. టోటోగాడిని సింబాగాడు దగ్గరికి రానిట్లేదని చిన్నప్పుడు కొంచెం భయం వేసింది, ఎలా చేయాలి అని చెప్పి సింబా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాము ఎలా అలవాటు చేయాలి అని చెప్పి. టోటోగాడు ఏమన్నా తింటున్నా కానీ లేదంటే వాడి ఫేవరెట్ టాయ్స్ వీడికి ఇప్పించడం కానీ అలా చేస్తుంటే అలవాటు అయ్యిద్ది. ఎంత అలవాటు చేసినా కానీ జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ డాగ్ మీ బేబీని ఎలిమినేట్ చేస్తుంది అంటే మాకు నవ్వు వచ్చింది. వాళ్ళ పెద్దని ఎక్కిరిస్తూ ఉంటాడు టోటోగాడిని, రే వాడితో జాగ్రత్తగా ఆడుకో లేదంటే నిన్ను ఎలిమినేట్ చేసేస్తాడు వాడు అని చెప్పి. అప్పుడప్పుడు కామెడీ జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే. సింబాగాడు వచ్చి ఇలా అతుక్కున్నాడు అంటే ఇంకా ఫుల్ ఎడిక్ట్ అయిపోయాడు అని అర్థము. ఎప్పుడైనా కానీ ఇంతే, మా దగ్గర కూడా అంతే వచ్చి కూర్చుంటాడు. ప్రేమ కావాలి అన్నప్పుడు, మా మీద ఏదన్నా కొంచెం ఇష్టం పెరిగింది అంటే ఈ టోటోగాడి దగ్గర కూడా అలా వెళ్ళి కూర్చున్నాడు. వాడేమో నెట్టేస్తున్నాడు వీడిని. వాడు కొంచెం నడవటం స్టార్ట్ అయ్యి వాడంతటి వాడు వీడితో ఆడుకునేదాకా ఇంకంతే జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఇంకా నేను దగ్గర తీసుకున్నాను వాడు నెట్టేశాడు అని చెప్పి. మన టోటోగారేమి తక్కువ కాదు, నేను సింబాగాడిని దగ్గర తీసుకుంటే వాడికి అస్సలు నచ్చదు, కావాలని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడేం వాళ్ళ పెద్దం దగ్గరికి వెళ్తున్నాడు పిలుస్తున్నా కానీ ఈ మధ్య ఏమైందంటే వాడు ఫుల్ గా నిద్రపోయి లేచాడంటే ఫస్ట్ లేచి సింబాగాడిని ఎతుకుతాడు. వాడు కనిపించకపోతే చూస్తూనే ఉంటాడు, అరుస్తాడు వాడు ఎక్కడున్నాడని. ఇక్కడికి వచ్చినప్పుడు వీడు భయపడేది ఒక దానికి వెనక మంచం మీద పెట్టాను బొమ్మకి, ఎందుకంటే వాడు గబగబా వెళ్ళి అక్కడ ఎగురుతా ఉంటాడు, గబక్కని మంచంకి పొడుచుకుంటాడని ఇంక అక్కడ పెడతాను నేను. టోటో ఈ పని చెయ్యకు అంటే కావాలని దాన్నే చేస్తాడు వాడు, అందుకే వాడు మాట విననప్పుడు దాన్ని తీసుకొని వచ్చి భయపడుతూ ఉంటా. అదొక సౌండ్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆ సౌండ్కి భయపడతాడు వాడు. ఆ మంచం దగ్గరికి వెళ్ళనివ్వలేదని ఇప్పుడు మళ్ళీ వైర్లన్నీ పట్టుకొని లాగుతున్నాడు. పవర్ బ్యాంకు ఏముంటే అవి లాగుతానే ఉంటాడు, ఇంకా జాగ్రత్తగా చూడాలి. ఆ బొమ్మ సౌండ్కి వాడు కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటాడు, అందుకే నేను కావాలని ఆ బొమ్మను తీసుకొని వచ్చి వాడు ముందు పెడుతూ ఉంటాను. పక్కకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాళ్ళ పెద్దనానికి ఎంత కోపమో వాడు వచ్చి నా పక్కన కూర్చుంటే ఎప్పుడు చూసినా మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్తావు ఏంది అని లాగుతున్నాడు. నేనేమో నా దగ్గరికి రారా అని చెప్పి లాగుతున్నాను. ఇంకా మేమిద్దరం ఇంత కొట్టుకుంటుంటాం వాడు నా దగ్గరికి రావాలన్నప్పుడు, వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు. తెలివికి వెళ్ళి పక్కన నుంచొని వాడి పాటికి వాడు ఆడుకుంటున్నాడు. మీ ఇద్దరు కొట్టుకునేది కాదులే కానీ నేనే మీ దగ్గరికి రానని చెప్పి మమ్మల్ని ఎక్కరిస్తున్నాడు నుంచొని. ఇయర్ బడ్స్ అవన్నీ తీసి నోట్లో పెట్టుకొని చీకుతా ఉంటాడు. నేనేం చేస్తా అంటే వాడికి చేతికి ఇవ్వకుండా నా చేతిలో పెట్టుకొని గేమ్ ఆడిపిస్తున్నట్టు చేస్తూ ఉంటా. అలా అయితే వాడికి ఆడుకుంటున్నట్టు ఉంటది, ఆ వస్తువులు వాడి దగ్గర కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. ఒకేసారి లాక్కుంటే వాళ్ళకి నచ్చదు కదా. నా చేతికి ఇవ్వని లాక్కుంటుంటే నేను ఆగు నీకు ఒక గేమ్ చూపిస్తాను, ఇంకా వాడిని ఇలా ఆడిపిస్తున్నాను నేను. పడుకునే ముందు వీడిని బాగా ఫుల్ గా ఆడిపించేసేస్తాము. ఇంకా ఆడిపించాక అన్నం తినిపించామంటే ఇంకా హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో పేరెంట్స్ చాలా మంది ఉంటారు కదా, మేము ఎలా హ్యాండిల్ చేస్తాం టోటోగాడిని, కరెక్ట్ వేలో చేస్తున్నామా లేదా అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ కమెంట్స్ లో చెప్పండి. వాళ్ళ పెద్దనాన్న వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఆ చేతిలో కనిపిస్తుంది కదా కొంచెం చేయి లావు ఉంది కదా టోటో, అలా చూడు అని చెప్పి చూపిస్తుంటే ఇంకా వాడు ఓపెన్ చేస్తున్నాడు వచ్చి. వాడికి అలా వల్ల పడుకున్నా కానీ నచ్చదు, నెట్టేస్తూ ఉంటాడు. అందుకే నేను కావాలని వాడికి నచ్చినవే చేస్తూ ఉంటాను. వాడు ఎలా రియాక్ట్ అవుతాడా అని, కోపం వస్తుందా లేదా, కోపం వచ్చిందంటే అరుస్తూ ఉంటాడు చిన్న గొంతు ఒకటి వేసుకొని క్యూట్గా. క్లాప్స్ కొట్రా టోటో, క్లాప్స్, ఇదిగో క్లాప్స్ 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 టోటో, ఇదిగో 1 2 3 చెప్పలేదు అనుకో, ఇదిగో పంది పిల్ల నాస్తా నీ మీద, ఇదిగో చూడు పంది పిల్ల వచ్చింది 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 వచ్చింది
అన్నం తినిపించడానికి ఇది ఒక ట్రిక్. బాగా ఆడాడు కదా, ఇంకా వాడే వచ్చి తింటున్నాడు. ఆకలేసినట్టుంది. వాడి ఇష్టం వచ్చినంతసేపు తింటాడు. వాడికి కొంత ఫుల్ అయింది అనిపిస్తే ఇంకా సైలెంట్గా ఆడుకుంటూ ఉంటాడు. నేనైతే అసలు ఫోర్స్ చేసి తినిపియను. వాడికి వద్దు అంటే ఇంక వదిలేస్తాను. నోట్లోది అయిపోయిందంటే అడుగుతాడు వాడే అని చెప్పి, ఇంకప్పుడు నేను తినిపిస్తాను. భలే ఉంటుంది. వీడికి అన్నం తినిపిస్తున్నప్పుడు కూడా క్యూట్గా ఆడుకుంటూ తింటూ ఉంటాడు. కూర్చొని తిన్నంతసేపు ఇంకా తింటాడు. లేదంటే వాడికి ఏంటంటే మెయిన్ నా ఒళ్ళో కూర్చొని తినాలని. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ మాకు ఫస్ట్ పుట్టుండుంటే టోటగాడికి ఇంత టైం ఇచ్చుండే వాళ్ళం కాదేమో. ఈ విషయంలో మాత్రం టోటగాడు చాలా లక్కీ. మాతో అంత టైం స్పెండ్ చేస్తున్నాడు మా దగ్గర. క్లాప్స్ కొట్టు. 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గేమ్స్ ఆడిపిస్తున్నట్టు వాడికి నంబర్స్, ఆల్ఫాబెట్స్ చెప్పడం అలా నేర్పిస్తున్నాను. వాడికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా నేర్చుకోవడానికి. కానీ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.